హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో టిఫిన్ సెంటర్స్లో స్ట్రీట్ స్టైల్లో రోడ్డు పక్కన బండ్ల మీద మనకి బ్రేక్ఫాస్ట్తో పాటు సర్వ్ చేసే రుచికరమైన చట్నీని చాలా సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పు ఆర్ వేపిన శనగపప్పు అని కూడా అంటుంటారు కొన్ని ప్రాంతాల్లో, దీన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు ఫ్రెష్ కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో ఎండు కొబ్బరి యూజ్ చేయొద్దు, టేస్ట్ అంత బాగోదు. ఫ్రెష్ కొబ్బరి మాత్రమే యాడ్ చేసుకోవాలి. తర్వాత మీరు తినే ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని రఫ్గా పీసెస్ లాగా చాప్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకోండి. 3 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుని 2 చిన్న సైజులో చింతపండు పీసెస్ యాడ్ చేసుకుని 3 చిన్న అల్లం ముక్కలు యాడ్ చేసుకుని కొన్ని కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండింగ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరం తగినట్టు వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ గ్రైండింగ్ చేసుకోండి. యూజువల్లీ మనకి బయట దొరికే చట్నీ ఏదైనా కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నంత థిక్ కన్సిస్టెన్సీలో ఉండదు, కొంచెం సెమీ థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. సో మీరు తినే కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ రేషియో అనేది అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఒక 3 ఎండుమిర్చిని యాడ్ చేసుకుని ఒక 1/8 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని పోపు అంతటిని కూడా కేవలం లో హీట్లోనే ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన ఈ పోపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలుపుకొని మీకు నచ్చిన ఏ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఛానల్లో మరికొన్ని బ్రేక్ఫాస్ట్తో పాటు సర్వ్ చేసుకునే చట్నీ రెసిపీస్ ఉన్నాయి. వాటి తాలూకా లింక్స్ పైన ఐకార్డ్స్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.